హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా నేను మీ కేవీఆర్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి లడ్డు వివాదం ఒకవైపు జరుగుతూ ఉండగానే కూటమి పార్టీలలో పదవుల పందేరానికి నిన్న చంద్రబాబు తెరదీశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీతో ఒక 20 మందిని ఎంపిక చేసిన లిస్ట్ ఒకటి బయటకు వచ్చింది. ఇక దీనికి సంబంధించి పచ్చపత్రికలు ఆహా ఓహో అని వార్తలు రాసిననమాట. నామినేటెడ్ నజరానా 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, ఒక వైస్ చైర్మన్ నియామకం, 7 కార్పొరేషన్లో 64 మందికి సభ్యులుగా అవకాశం, అంకిత భావం, విధేయులకు పెద్దపీట, పార్టీ గీత దాటని వారికి సముచిత గౌరవం, మిత్రపక్షాలైన జనసేన భాజపా నేతలకు కూడా పదవులు ఇచ్చిర్రు అని చెప్పి ఈనాడులో రాసిండ్రు. ఇక బడుగులకు పెద్దపీట, అసెంబ్లీలో సీట్లు త్యాగం చేసిన 8 మందికి అవకాశం, ఏపీఐఐసి చైర్మన్గా ఉండి రామరాజు, మాజీ ఎంపీ కొనకళ్ళకు ఆర్టీసీ, నెల్లిమర్ల డోన్ ఇన్ఛార్జీలకు కీలక పోస్టులు, వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి అబ్దుల్ అజీజ్కు, లోకేష్ పాదయాత్రలో వాలంటీర్లుగా కన్వీనర్గా పనిచేసిన రవినాయుడుకు శాప్ బాధ్యతలు, టూరిజం కార్పొరేషన్కు నూకసాని బాలాజీకి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తూ పదవుల భర్తీ, యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలకు అవకాశం అని చెప్పి ఇంకా వీళ్ళు పచ్చరాతలు రాసుకున్నారు అనమాట. ఇందులో మొత్తం 20 పోస్టులకు గాను మొత్తం 17 పోస్టులు టీడీపీ వాళ్ళకు దక్కితే 3 మాత్రం జనసేనకు, ఒకటి తోట మహర్ సీతారామ సుధీర్ పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ దక్కింది. తర్వాత ఏపీ టిడ్కో వేములపాటి అజయ్ కుమార్ జనసేన నేతకు దక్కింది. తర్వాత ఎంఎస్ఎంఈ తమ్మిరెడ్డి శివశంకర్, ఇట్లా 3 పోస్టులు జనసేనకు దక్కినాయి. ఇక 1-2 బీజేపీకి ఇచ్చినట్టున్నారు. సో ఇది సామాజిక న్యాయం చేసిండు చంద్రబాబు అని చేతులు దులుపుకున్నారు అనమాట. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఐటీడీపీలో పెద్ద ఎత్తున దీని మీద రచ్చరచ్చ జరుగుతుంది. 2/3 సీట్లు తీసుకుంటామన్న జనసేన నుంచి అంటే 3 పదవులు దక్కడం, ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అలాగే ఇంకా పదవులు రాని చాలామంది ఐటీడీపీ త్యాగదానులు ఉంటారు కదా, వాళ్ళు ఓపెన్గానే కామెంట్లు చేసే ప్రయత్నం చేశారు. ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఐటీడీపీ కసి శ్రీరామ్ అంట, చెప్పుకోవడానికి కొంచెమైనా సిగ్గుమానం లజ్జ అనేది ఉండాలి టీడీపీ పార్టీ నాయకులకు. ఎక్కడ కార్యకర్తలకు పదవులు ఇచ్చారు? మీ బ్రతుకులకు దయచేసి చెప్తున్న ప్రతి కార్యకర్తకు, ప్రతి ఐటీడీపీ కుటుంబ సభ్యులకు అవసరం ఉన్నంత వరకే కార్యకర్త. సోషల్ మీడియా కార్యకర్తలు గెలిచిన తర్వాత వాళ్లకు పంగనామాలు పెట్టేది ఈ చంద్రబాబు నాయుడు. ఇది కార్యకర్తల పార్టీ కాదు, డబ్బు పార్టీ. చంద్రబాబు నాయుడు గారికి ఓడిపోయినప్పుడు మాత్రమే ఆయనకు కార్యకర్తలు గుర్తుకొస్తారు. గెలిస్తే కార్యకర్తలు ఏ ఒక్క దానిలో కూడా వాళ్ళకు ఉన్నతమైన స్థానం ఇవ్వబోడు కూడా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐటీడీపీ కార్యకర్తలను ఎంతో పొగిడిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏ ఒక్క ఐటీడీపీ కార్యకర్తకు కూడా న్యాయం చేయలేదు, చేయబోడు కూడా. దయచేసి చెప్తున్నా, ఇప్పటికైనా మారండి. సోషల్ మీడియా ఐటీడీపీ కార్యకర్తలారా, మనం ఈ బాబు గారిని నమ్ముకుంటే సర్వనాశనం అవుతాం. పార్టీ పైన అభిమానం ఉంది కాబట్టి 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు వేసామా, మన బ్రతుకులు బ్రతికామా అనేది గుర్తుపెట్టుకోండి. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అని చెప్పి ఇట్లా పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళ ఆవేదనను, ఆక్రోశాన్ని, ఆక్రందనను ఇట్లా వెలియబూచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనమాట. మన ఇంకా బోగు పత్రికలేమో ఇట్లా సామాజిక న్యాయం, నామినేటెడ్ నజరానా, తర్వాత బడుగులకు పెద్దపీట, ఇట్లా మనమేమో వార్తలు రాస్తాం అన్నట్టు. సో ఇది టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీలో జరుగుతున్న తతంగం. వాస్తవానికి పదవుల పందేరం అనేది ఒక పెద్ద హంబక్ అనమాట. చంద్రబాబు గారి హయాంలో బీసీలకు, అన్ని సామాజిక వర్గాలను గుర్తిస్తూ పెద్దపీట వేసేలాగా ఆయన పదవులు ఇస్తారని చెప్పి సొల్లు చెప్తా ఉంటారు. కానీ అట్లా ఏముండదు. ప్రతి పదవికి ఓ రేటు కట్టి అమ్ముతారని చెప్పి ఇప్పుడు మీరు చూసిరు కదా. ఐటీడీపీ హార్డ్ కోర్ కార్యకర్తనే పెట్టిన పోస్ట్ అది. ఇప్పుడు రాజ్యసభ నుంచి రాజీనామా చేస్తున్న ఆర్ కృష్ణయ్య స్థానం కావచ్చు, మోపిదేవి స్థానం కావచ్చు, ఇంకొక స్థానం కావచ్చు, ఒక్కొక్క రాజ్యసభ స్థానాన్ని 200 కోట్లు పెట్టి అంటే ఆ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో డబ్బులు అకామిడేట్ చేపించి తీసుకుంటానని చెప్పి ఒక విమర్శ సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉందన్నమాట. సో దానికి సంబంధించిన ఆధారాలతో మరో స్టోరీలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.